ఏం అయింది కబ్జా చేసి రోడ్డు ఈ స్కూల్ ఉండదు, రోడ్డు లేదు. మాకు ఆటోలు తిరిగేకి ఇబ్బంది అయింది, పిల్లలు పోనీకి లేదు, ట్రాక్టర్ రానికి లేదు, మాకు అంబులెన్స్ రానికి లేదు. ఇక్కడ వానలు వస్తే రోడే లేదని ఆటోలు 100 రూపాయలు 200 అడుగుతారు మహాత్మా గాంధీ నగర్ లో. నా పేరు లక్ష్మి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారు? మేము ఇక్కడ 20 ఏళ్ళ నుండి ఉన్నాం. అంటే రోడ్డు సమస్య మాది. ఎవరు సమస్య సృష్టిస్తున్నారు? అంటే రోడ్డు కబ్జా చేసేసినారు. ఎవరు? అక్కడ ప్లాట్ల పని కబ్జా చేసినారని అంటున్నారు వాళ్ళు. మాదని కబ్జా చేసుకుని చేసేసుకున్నారు వాళ్ళు. అంతే. రెడ్డి అని తెలుసు, మాకి రెడ్డి అని చెప్పినారు అంతే. ఇంకేం మాకు కావాల స్కూల్ పోయడానికి కష్టమైతుంది, పిల్లలు పోవడానికి కంపల్సరీ మాకు కావాలా రోడ్ కావాల్సిందే. ఇన్ని సంవత్సరాల నుంచి ఉండేది ఎట్లా మధ్యలో గోడ కడతారు? 50 ఏళ్ళకి ఎక్కువనే ఉన్నాము ఈ గేర్లో ఉండబట్టి. గోడ లేదు, రెడ్డి ఇడిపిస్తాము అని చెప్పినారు. దొడ్డికి అన్నిటికీ ఇక్కడ సైడే పోతున్నప్పుడు ఇప్పుడు ఇంతకుముందు గోడ పక్కన నిర్మించారు కదా, అప్పుడు ఎవరు మీ కాలనీ వాసులు అడ్డుకోలేదా? అడ్డుకున్నారు, రెడ్డి దగ్గర కూడా పోయి వచ్చినారు. ప్రసాద్ రెడ్డి దగ్గరికి ఇడిపిస్తాం అని చెప్పినారు. రెడ్డికి చెప్పినారు కదా అన్నట్లు ఉండిపోయినారు. వాళ్ళు ఇప్పుడు వరకు కూడా ఏం కట్టుకోలేదు, మళ్ళీ పెండింగ్ పెట్టినారేమో ఈ గోడలు కానీ. స్కూల్ వరకు కరెక్ట్ రస్తా ఉంది, స్కూల్ కోసం పిల్లలకి అన్నిటికి వస్తుందని రోడ్ వేసింది. గవర్నమెంట్ వేసిందా? గవర్నమెంట్ ఇదే. పేరేమమ్మా మీ కాలనీ పేరు? మహాత్మా గాంధీ నగర్. ఇబ్బంది అయిపోయింది, చాలా కష్టమైంది. మీరు దయచేసి తెలుసుకొని రోడ్డు ఇస్తే చాలు. మేమేం బంగారు అడగము, ఎండి అడగము. పిల్లల భవిష్యత్తు ఎట్లా? మేము ఇప్పుడు ఇంట్లో రేపు గుంతులో పిల్లల భవిష్యత్తు ఎట్లా చెప్పు? మీరే అర్థం చేసుకొని ఎట్లా చేయండి. రోడ్ గవర్నమెంట్ మున్సిపాలిటీ వేసినారు కదా, పక్కన చెప్తున్నారు కదా. మాకు రోడ్డు కావాలా. నేను వచ్చి 60 ఏళ్ళు అయ్యి ఈ రోడ్ వేసేనండి. నువ్వు నిలబడిన రోడ్డు 10 జాస్తి అయింది. 15 ఏళ్ళు అయింది. కబ్జా చేసినారు. అదే లక్ష్మి గేర్ పేరా మహాత్మా గాంధీ నగర్ 21 వార్డు. ఈ ఏరియా మహాత్మా గాంధీ నగర్. ఈ దాదాపు 1977లో ఇక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది. అప్పట్లో దీనికి సరైన రోడ్డు లేక ఒకసారి ఈఎస్ఐ హాస్పిటల్ నుంచి, ఒకసారి రైల్వే గేట్ నుంచి, ఇప్పుడు ప్రస్తుతం శివశంకర్ నగర్ నుంచి తిరుగుతున్నాము. అలాగే మహాత్మా గాంధీ నగర్కి తూర్పు వైపు ఉన్నటువంటి ఈ ప్లేస్లో 77 నుంచి తిరుగుతున్నారు. ఇక్కడ ఈ మధ్యలో 2016లో ఈ కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఈ సిమెంట్ రోడ్డు అంటే మున్సిపల్ అప్రూవల్లోనే, మున్సిపాలిటీ ఫండ్స్తోనే, జనరల్ ఫండ్స్ కింద ఇక్కడ అప్పుడు నేను ఎక్స్ కౌన్సిలర్గా ఉన్న టైంలో ఇది సిమెంట్ రోడ్ వేసింది అయితే మాత్రం నేనే. ఈ సిమెంట్ రోడ్ వేయడానికి కారణం ఏమంటే ఇక్కడ 77 నుంచి ఇదే రూట్లోనే తిరుగుతున్నారు కాబట్టి ఇది రోడ్ అనే ఉద్దేశంతోనే ఆ రోజు మున్సిపల్ ఇంజనీర్లు ఎంఈ గారి సహకారంతో కానీ, కమిషనర్ సహకారంతో, అప్పట్లో ఉన్న ఎమ్మెల్యే గారి సహకారంతోనే ఇక్కడ వేయడం జరిగింది, సిమెంట్ రోడ్ వేయడం జరిగింది. సిమెంట్ రోడ్ వేసిన తర్వాత కనీసం పట్టుమని 15 రోజులు కూడా దీంట్లో తిరగలేదు. అప్పుడు వీళ్ళు మా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఈ ప్లేస్ మాదని చెప్పేసి వాళ్ళు రావడం జరిగింది. అప్పట్లో 2016లో ఇక్కడ గోడ కూడా కట్టినారు. ఏమంటే కాలనీకి ప్రధానమైనటువంటి రోడ్డు లేదు. ఆ రోడ్డు కోసం ఈ కాలనీ వాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని గమనించి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఈ ఏరియా ప్రజలను దృష్టిలో పెట్టుకొని, ఇక్కడున్న కనీస అవసరాలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి ఖచ్చితమైనటువంటి ఈ రోడ్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి
నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏమంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా చూసి గమనించి ఇక్కడ కాంపౌండ్ కట్టుకోవాలి. కానీ ఆల్రెడీ సిమెంట్ రోడ్డు ఉంది. సిమెంట్ రోడ్డు ఇంతవరకు చెక్కు చెదరలేదు. 2016లో ఇక్కడ సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది. ఇంతవరకు చెక్కు చెదరలేదు. వాళ్ళకి మనసు ఎలా ఒప్పిందో మాకు అర్థం కాదు. కానీ అంటే ఈ జనాల తరపున వాదించేదానికి ఎవరు లేరనే జనాలు ఇప్పుడు జనాల్లో మామూలు జనరల్గా వాళ్ళు ఇప్పుడంతా స్లమ్ ఏరియా వాసులు. ఈ స్లమ్ ఏరియాకి వాళ్ళలో ఇంత నాలెడ్జ్ లేకపోవచ్చు. కానీ కనీసం ఉన్న ప్రజానాయకులను పట్టించుకొని వీళ్ళు కనీసం 2 రోజులైనా లింక్ ఇవ్వాలి, 2 రోడ్ల నుంచన్నా వీళ్ళకి లింక్ ఇవ్వాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు పి భీమలింగప్ప, ఎక్స్ కౌన్సిలర్ 21వ వార్డు. సార్ గతంలో రోడ్డు మున్సిపాలిటీ వాళ్ళ పరిధిలోనే మీరు చేసినట్టున్నారు కదా. సర్వే చేసిన తర్వాత మున్సిపాలిటీకి సంబంధించిన స్థలం అయితేనే తప్ప రోడ్డు వేయడానికి వీలు లేదు కదా. రోడ్డు వేయడానికి వీలు లేదంటే అంటే 1977 నుంచి ఇక్కడ తిరుగుతున్నాం కాబట్టి ఇది రోడ్డు మున్సిపాలిటీ ప్లేసే అనుకునే మేము ఆ రోజుల్లో మున్సిపాలిటీ ద్వారా అప్రూవల్ చేపించి చేసినాం. కదా రోడ్డు వేసింది, అధికారుల ద్వారానే చేసింది. అంటే మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలోనే వేసింది రోడ్డు. ఎంత అమౌంట్ ఎంత ఈ సీసీ రోడ్ చేసినప్పుడు? 8 lakhs అన్న, 8 లక్షలు. ఎంత పొడవు అన్న ఇది దాదాపు 400 మీటర్లు ఉంటుంది అన్న. లేదంటే 300 మీటర్లు ఉంటుంది. మీరు అప్పుడు కౌన్సిలర్ గా? ఎక్స్ కౌన్సిలర్, అప్పుడు కౌన్సిలర్. నా పేరు పి భీమలింగప్ప, ప్రజెంట్ బీజేపీ నాయకులు.